ఒక జీవితము ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుందాం. ఆమె పేరు లేయా. చెప్పండి, ఎవరు? లేయా. ఎప్పుడైనా విన్నారా మీరు లేయా జీవితం గురించి? విన్నారా? ఈ లేయా ఎవరంటే లాబాను యొక్క పెద్ద కుమార్తె. లాబానికి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె పేరు పెద్దదాని పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు. ఈ లేయా రాహేలు అక్కా చెల్లెళ్ళు. ఈ లేయా రాహేలు అక్కా చెల్లెలు. యాకోబు అనే వ్యక్తి ఈ లేయాని మొదటిగా వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎవరిని వివాహం చేసుకుంటాడు? వివాహం చేసుకునే కంటే ముందుగానే ఏం జరిగిందంటే, ఈ యాకోబు అనే వ్యక్తి రాహేల్ అనే తన యొక్క బంధువురాలిని వివాహం చేసుకుందామని లాబాను దగ్గర 7 సంవత్సరాలు రాహేలు కోసం పనిచేస్తాడు. లేయా కోసం పనిచేయడు. కానీ వాళ్ళ దేశము యొక్క విధి విధానాల చొప్పున ఇంట్లో ఎవరికి పెళ్లి కావాలి? పెద్దోడికి పెళ్ళైన తర్వాత చిన్నోడికి పెళ్లి చేస్తారు, అంతే కదా? అక్కడ కూడా అంతే. బైబిల్లో ఉన్నది ఎక్కడ ఉంది కాదు, ఇది బైబిల్లో ఉన్న రూలే. బైబిల్లో ఇప్పటికీ ఈ చదవబడుతున్న ఈ మాట ఎక్కడితో తెలుసా? సుమారు 6000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. ఆయన ఏమంటాడంటే, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదయ్యా. అందుకనే రాత్రికి రాత్రి ఏం చేస్తారో తెలుసా? రాహేలు స్థానంలో లేయాని యాకోబు దగ్గరకు పంపిస్తాడు. అయితే లేయా జీవితంలో మనం కొన్ని పరిస్థితులు చూస్తే, పరిశుద్ధ గ్రంథములో లేయా గురించి రాసిన మాటలు చూడండి. ఆదికాండం 29వ అధ్యాయము 17. ఈ లేయా ఎవరంటే జబ్బు కళ్ళు గలది. ఏ కళ్ళు? జబ్బు కళ్ళు. అంటే మరి కళ్ళల్లో పూసుంటుందో తెలియదు, కళ్ళు మసుకో తెలియదు, దూరపు చూపు ఉందో లేదో తెలియదు, దగ్గర చూపు ఉందో లేదో, కానీ మొత్తానికి కంటి జబ్బు కలిగింది. ఎవరైనా కంటి జబ్బు కలిగిన స్త్రీ. మనందరికీ తెలుసు, ఈ కళ్ళు బాగుంటేనే మనం ప్రపంచాన్ని మంచిగా చూడగలం. ఈ కళ్ళు బాగోలేకపోతే ప్రపంచాన్ని మనం చూడలేము. అందుకే ఆ పెద్దలు ఒక మాట అంటారు, సర్వేంద్రియానము నయనం ప్రధానం అంటారు. అంటే మనకున్న అన్ని ఇంద్రియాలలో, పంచేంద్రియాలలో 5 పంచేంద్రియాలు అంటే 5, అందులో నాలుక, చర్మం, ముక్కు, తర్వాత కన్ను, చెవి, వీటిని పంచేంద్రియాలు అంటారు. అంటే సెన్స్ ఆర్గాన్స్. ఈ 5ని బట్టి ప్రపంచాన్ని మనం గుర్తించవచ్చు, 5ని బట్టి ప్రపంచాన్ని మనం ఆలోచించవచ్చు, ప్రపంచాన్ని రుచి చూడవచ్చు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. కంటితో చూడొచ్చు, నాలుకతో రుచి తెలుసుకోవచ్చు, చెవితో వినొచ్చు, ముక్కుతో వాసన చూడొచ్చు, చర్మంతో స్పర్శ తెలుసుకోవచ్చు. ఈ 5ని ఏమంటారంటే సెన్స్ ఆర్గాన్స్. అందులో ఒక సెన్స్ ఆర్గాన్ అయిన ఈ కన్ను ఆమెకు సరిగ్గా పనిచేయట్లేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరయ్యా దీవించబడిన వ్యక్తి అంటే తెలుసా? అన్ని అవయవాలు మంచిగా ఉన్నోడే. హల్లెలూయా. ఎవరో ఆరోగ్యవంతుడే, ఆరోగ్యం కలిగిన వాడే దీవించబడిన వాడి లోకంలో. ఆరోగ్యంతో ఉన్నవాడే. అందుకే అంటారు పెద్దలు, ఆరోగ్యమే మహాభాగ్యం, కోట్ల కంటే విలువైనది దేవుడు మనకిచ్చే ఆరోగ్యం. లేయా జబ్బు కండ్ల గలది. ఈ జబ్బు కళ్ళ కలిగిన లేయా జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తే, మనం ఆలోచిస్తే, ఏమనే యాకోబు తర్వాత పెళ్లి చేసుకున్న ఏమన్నా ప్రేమించట్లేదు. ఎవరిని? యాకోబు లేయాని ప్రేమించట్లేదు. మొదటి భార్యే ప్రేమించట్లేదు. ప్రేమించకపోగా ఏం జరిగిందో చూడండి. 29వ అధ్యాయము 30వ వచనం. 29వ అధ్యాయము 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేశాను. ఏందంట? లేయా జబ్బు కళ్ళ గలదు. 1. రెండోది ఏంటో తెలుసా? భర్త ప్రేమను పొందలేని స్థితిలో ఉంది. భర్త ప్రేమించట్ల. భర్త ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా? ఇగో ఇంకొక స్త్రీని, తన చెల్లెలైన రాహేలుని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రేమిస్తున్నాడు.
రాహేలు కంటే ఎక్కువ, లేయా కంటే ఎక్కువగా రాహేలుని యాకోబు ప్రేమిస్తున్నాడో ప్రేమను కోల్పోయింది, ప్రేమను పొందలేని స్థితిలో ఉంది. భర్త నుండి ప్రేమ కావాలని కోరుకుంటుంది, భర్త నన్ను ప్రేమించాలని ఆశపడుతుంది, భర్త నన్ను ప్రేమిస్తే చాలనుకుంటుంది. హల్లెలూయా. ఈరోజు ఒక విషయం చెప్పుకుంటారా, భార్యాభర్తలు కలిసి లేకపోవడానికి, కలిసి ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంట్లో ఏదో లేదని కాదు, ఇంట్లో అది తక్కువైంది, ఇది తక్కువైంది, అది లేదు, ఇది లేదని కాదండి. ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం బట్టే వాళ్ళు కలిసి జీవించలేకపోతున్నారు. హల్లెలూయా. ఒకనాడు ఏమున్నాయి చెప్పండి, ఒకనాడు ఏమున్నాయి? ఏమీ లేదే, ఏమీ లేని స్థితిలో భార్యాభర్తలు చక్కగా కలిసి ఉన్నారు. ఈరోజు అది ఉంటేనే భర్తతో ఇంట్లో ఏముండాలా? కలర్ఫుల్ టీవీ ఉండాలి, స్మార్ట్ టీవీ, ఇంకేముండాలి? స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఇంకేముండాలి? వాషింగ్ మిషన్ ఉండాలి, ఇంకేముండాలి? మిక్సీ ఉండాలి. అంటే హోమ్ అప్లియన్స్, గృహోపకరణాలు ఉంటే అది గృహం. ఏమిటంట? గృహోపకరణాలు ఉంటేనే గృహం. ఆ ఇంట్లో ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉంటేనే ఇప్పుడు అది ఇల్లు అంటున్నారు, కుటుంబం అంటున్నారు. కానీ కుటుంబంలో ఇవేమీ కాదు ఉండాల్సింది, ప్రేమ ఉండాలి. కుటుంబంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే కుటుంబంలో ఏమన్నా లేకపోయినా కలిసి ఉంటుందండి కుటుంబం. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అసలు లేనిదంటూ ఏమీ లేదు అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. ఇప్పుడు ఆ ప్రేమ కావాలనుకుంటుంది లేయా. నా భర్త నన్ను ప్రేమించట్లేదు, ప్రేమకు దూరం అయిపోయింది, భర్త ప్రేమకు దూరం అయిపోయింది. ఈరోజు భర్త ప్రేమిస్తే చాలండి, భార్య ఎలాగైనా బ్రతకడానికి ఇష్టపడింది. ఎలాగైనా సరే, నువ్వు కొత్త చీర తీసుకురా, కొత్త చీర తీసుకురాకపో, బంగారం కొనిపెట్టు, బంగారం కొనిపెట్ట, మాకు పస్తుంచినా ఇష్టపడిద్ది భర్త ప్రేమిస్తే. భర్త ప్రేమిస్తే చాలు, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడని ఒక్కటి ఉంటే చాలు, జీవితాంతం కుటుంబంలో పడి ఉంటుంది భార్య. అన్నీ ఉన్నా అది తెచ్చిపెట్టి, ఇది తెచ్చిపెట్టి, అది కొని, ఇది కొని, ఏది కొనిచ్చినా అది సంతృప్తి కాదు భార్యకి. మరి భార్యకి సంతృప్తినిచ్చింది తెలుసా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. లేయా యాకోబు ప్రేమకు దూరం అయిపోయింది, లేయా భర్త ప్రేమకు దూరం అయిపోయింది. రాహేలు లేయా కంటే రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మొదటిగా జబ్బు కళ్ళు కలిగింది, రెండవదిగా భర్త ప్రేమకు దూరం అయిపోయింది. ఏమండి? మూడవదిగా చూడండి 31వ వచనం చదివేసే కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చొని చదువు. లేయా ద్వేషింపబడుట. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? ద్వేషింపబడుతుంది, తృణీకరింపబడుతుంది, నెట్టివేయబడుతుంది, ద్వేషింపబడుతుంది లేయా. ఈమె జీవితాన్ని మనం గమనించి చూడండి. ఇట్టి పరిస్థితుల్లో లేయా బ్రతుకుతుంది, ఇట్టి జీవితం గుండా లేయా వెళుతుంది, ద్వేషింపబడుతుంది. తర్వాత మాట చూడండి 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తన యాకోబులకు పిల్లల కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడుతుంది. చెల్లెల మీద అసూయింపబడుతుంది. అది వాళ్ళకి అది ఉందేంట్రా, ఇలా కుదిందేంట్రా. అసూయ ఎంత ఘోరం తెలుసా? పాము విషయం కంటే చాలా ప్రమాదం అసూయ. ఇప్పుడు మనతోనే బాగానే ఉంటారు, మనం అటు జరగంలోనే నీ మీద ఉన్న అసూయ ఎందుకు గక్కిద్దాడ. హల్లెలూయా. నీతో ఇప్పుడు ప్రేమగానే ఉంటారు, నువ్వు ఉన్నప్పుడు నీతో ప్రేమగా మాట్లాడతారు మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా వాళ్ళు అంటారు. నువ్వు ఒక అడుగు అటు ఏంటో అసలు నీ మీద ఉన్న అసూయ అంటే కక్కుతుంటుంది ఆడ. అలాంటిది ఇలాంటిది, అది చేసిద్ది, ఇది చేసిద్ది, అబ్బో రకరకాలైన మాటలు. అందుకే అసూయ పాము విషయం కంటే ప్రమాదం. జీవితాన్ని మనం గమనిస్తే జబ్బుతో బాధపడిన వ్యక్తి, రెండవది భర్త ప్రేమకు దూరమైన వ్యక్తి, మూడవది ద్వేషింపబడుతున్న వ్యక్తి, నాలుగవది ఇదిగో అసూయ. ఏం మీద
సొంత చెల్లి కనపరుస్తుంది. ఇట్టి పరిస్థితుల్లో ఏమి బ్రతుకుతుందండి? ఇట్టి జీవితాన్ని ఏమి జీవిస్తుంది? ఏమి జీవితాన్ని దేవుడు గమనించాడు, ఇట్టి పరిస్థితిని దేవుడు గుర్తించాడు. లేయా జీవితంలో ఆ రోజు దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలన్నీ కాదు, ఆమె ఒక్కొక్క కార్యము దేవుడు జరిగిస్తుంటే దేవుని మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో ఆమె చూపిస్తున్న భక్తి విశ్వాసం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ మాటలు మనం చదువుకుందాండి. 30వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, 29వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, 31వ వచనము. లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవునికి స్తోత్రం. మనము ద్వేషింపబడేది దేవుడు చూస్తాడు. ఎవరు చూస్తాడు? నువ్వు ద్వేషింపబడుతున్నావు, నేను ద్వేషించబడుతున్నాను, అనేక మంది ప్రజలు నన్ను ద్వేషిస్తున్నారని నువ్వు బాధపడుతున్నావు. కానీ నీ ద్వేషాన్ని, నిన్ను ద్వేషింపబడుతున్న నీ స్థితిని దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇదిగో రాయబడిన మాట తెలుసా? లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. హల్లెలూయా. ఈరోజు మనల్ని ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, కాదనేవాళ్ళు, వద్దనేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఆ స్థితిలో నువ్వు ఉండి బాధపడుతున్నావే, ఆ స్థితిని దేవుడు గమనిస్తున్నాడు. నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. ఓహో, ద్వేషింపబడుతుందా, దూషింపబడుతుందా, తృణీకరింపబడుతుందా, నెట్టివేయబడుతుందా, కొట్టబడుతుందా, దేవుడు గమనిస్తాడు. దేవుడు ప్రతి పరిస్థితిని చూసే దేవుడు. హల్లెలూయా. నువ్వేదో బాగున్నప్పుడే దేవుడు చూసే దేవుడు కాదు, ఆనందంగా ఉన్నప్పుడు చూసే దేవుడు కాదు, ఆయన ప్రతి పరిస్థితిని గమనిస్తాడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూచి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ద్వేషింపబడుతున్నావేమో, నువ్వు దూషింపబడుతున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై. దేవుడు మనల్ని చూస్తే చాలు, దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. దేవుడు లేయాను చూశాడు, లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ద్వేషింపబడుతున్న ఆమె మౌనంగానే ఉందండి. ద్వేషింపబడుతున్న ఆమె దేవుని సన్నిధిలో మర్రబట్టం తప్ప ఏం చేయలేదు. నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను తోలనాడుతున్నారు, నన్ను అవమానిస్తున్నారని బాధపడుతూ ప్రభు సన్నిధిలో మొర్రపెడుతుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నా పరిస్థితి ఇది అన్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు, ఆమె గర్భాన్ని తెరిచారు, రాహేలు గర్భాన్ని దేవుడు మూశాడు, గొడ్రాలై ఉంది. ఈరోజు ద్వేషింపబడమే, నువ్వేమైనా ప్రజలు నిన్ను అనుకొని దేవుడు నేను చూస్తున్నాడని ఒక్క నిరీక్షణ నీకు ఉంటే చాలు. ఈరోజు నీకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, నిన్ను ద్వేషించని, వాళ్ళ స్థాయిని బట్టి నిన్ను దూషించని, వాళ్ళ స్థితిని బట్టి నిన్ను అవమానించని, వాళ్ళకున్న స్థాయిని బట్టి నిన్ను ద్వేషించని, ఏదైనా చేయని, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడని ఒక ఆలోచన నీకు ఉండాలి. హల్లెలూయా. తృణీకరింపబడిన నిన్ను ఆ దేవుడు చూస్తున్నాడని ఒక ఆలోచన నీకుంటే చాలు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అనేక ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఇది మాత్రం వాస్తవం. ద్వేషింపబడినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. నేను నేర్చుకుంది అదే. నన్ను చాలామంది ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ నేను మాత్రం బాధపడక భయపడకుండా నేను ప్రభు సన్నిధిలో ముందుకెళ్తున్నా. తెలుసా, ద్వేషింపబడుతున్న నన్ను నా దేవుడు చూస్తున్నాడు, నాకేమీ కొదువ లేకుండా ఆయన నన్ను పోషిస్తాడని ఒక నమ్మకం అది నాకుంది. నన్ను ఎవరైనా ఏదైనా అనుకోనండి, నన్ను ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు ఎందరైనా ఉన్నాయి, నాకు ఇబ్బంది లేదు. నేను తిరిగి వాళ్ళని మాత్రం దూషించను, నాకు అవసరం లేదు. నేను తిరిగి దూషిస్తే దేవుడు నన్ను చూడడం. ఎందుకని చూడండి, గొడవ అవుతుందనుకోండి, చిన్నపిల్లల మధ్య కొట్లాట జరుగుతుందనుకోండి, వాడు వచ్చి తండ్రికి చెప్తే నేను చూసుకుంటలేరా అంటాడు. అవునా? నేను చూసుకుంటలేరా అంటే తండ్రికి చెప్పిన తర్వాత వీడియోపై వాడి మీద కొట్లాడబడింది అనుకో, వీడు తన్నులు తినొచ్చు, దెబ్బలు తగిలి ఇంటికి రావచ్చు. అదే నాన్న పోయితే
వీటి ప్లేసులో వాళ్ళ అటోటి ఖచ్చితంగా వాడికే దెబ్బలు పడతాయి. చెప్పిన వీడు మౌనంగా ఉండాలి. తిరిగి వాడి మీదకి గొడవ పెట్టుకుంటాం, వాడితో వీడు ఫైట్ చేసినంటే వాడి చేతులు వీడి దెబ్బలు తిని ఇంటికి రావాలి. అదే నేను చెప్పాను, నాన్న చూసుకుంటానన్నాడు అని మౌనంగా వీడుంటే ఖచ్చితంగా వీళ్ళ నాన్న ఏదో ఒక రోజు వీళ్ళు వాడికి బుద్ధి చెప్పి వస్తాడు. హల్లెలూయా. ద్వేషింపబడుతున్న మనము నోరు మూసుకొని ఉండటమే తప్ప, మౌనంగా ఉండటమే తప్ప, ఎన్నైనా వాళ్ళు మన మీద ద్వేషపూరితమైన కుట్రపూరితమైన ఆలోచనలు చేసినా మనం మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెట్టడమే మన స్థితిని ఆయన చూస్తాడు. హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట దేవుడు చూచాడు, దేవుడు ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఒక మంచి కుమారుని ఇచ్చాడు. ఆ అంటున్న చూడు, దేవుడు నేను ద్వేషింపబడుట చూచి నా గర్భాన్ని తెడిచాడు. ఆ ఉంటుంది 32వ వచనంలో, లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనంట నువ్వు ద్వేషింపబట్టమే కాదు, నీ శ్రమను కూడా చూసే దేవుడు ఆయన. నీ శ్రమను చూసే దేవుడు. గర్భవతి అయిందండి, గర్భవతి శ్రమ పడుతుంది ఆమె, భర్త పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు? భర్త పట్టించుకోవట్లేదు. గర్భవతి అయ్యి శ్రమ పడుతూ రోజు రోజుకి నెలలు నిండుతున్నాయి, రోజు రోజుకి ప్రసవ దినాలు దగ్గర అవుతున్నాయి. ప్రేమించాల్సిన భర్త, దగ్గర ఉండాల్సిన భర్త ఎవరి దగ్గర ఉంటుండో? తన చెల్లెలైన రాహేలు దగ్గర ఉంటుండు. రాహేలు కోసం 14 సంవత్సరాలు జీతం చేసింది ఆ ఇంట్లో. లేయా కొరకు ఒక్కరోజు కూడా చేయలే. ఏసయ్యా లేయా కొరకు ఒక్కరోజు చేయలేదు. ఎందుకని? రాహేలుని ప్రేమించాడు. రాహేలు కోసం 7 సంవత్సరాలు జీతం చేశాడు. జీతం చేసిన తర్వాత తండ్రి ఏం చేశాడు తెలుసా? రాహేలుని పెళ్లి చేయక రాత్రి లేయానిచ్చి పెళ్లి చేసి పంపించేస్తాడు. రాత్రి లేయానికి తెల్లారు చూస్తే ఎవరున్నారు? లేయా ఉంది. ఏంది? నేను ప్రేమించిన రాహేలేది లేదు. ఇంకో 7 సంవత్సరాలు రాహేలు కోసం జీతం చేస్తే రాహేలుని కూడా ఇచ్చి పెళ్లి చేస్తుండడం. మామ చచ్చినట్టు మళ్ళీ ఒక 7, ఇందాకలొక 7, ఇప్పుడు ఒక 7, 14 సంవత్సరాలు రాహేలు కోసం, ప్రేమించిన కోసం పనిచేశాడు. లేయా కోసం 1 గంట కూడా పని చేయలేదు. 1 గంట కూడా పని చేయలేదు. అందుకని లేయాని మాత్రం ప్రేమించకుండా రాహేలునే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు లేయాను ద్వేషింపబడుతూ చూశాడు. ప్రేమ లేదు లేయా మీద భర్తకి. యాకోబు ప్రేమించట్లేదు లేయాని. గర్భవతి అయిన తర్వాత దేవుడు మంచి కుమారుని ఇవ్వబోతున్నాడని కూడా పట్టించుకోకుండా, ఆమె పడుతున్న శ్రమను కూడా గుర్తించకుండా రావడం లేదు. అక్కడే తింటం, అక్కడే ఉండటం. కానీ రోజు రోజుకి ప్రసవ దినాలు దగ్గర అవుతుంది. రోజు రోజుకి గర్భం బరువైపోతుంది. రోజు రోజుకి బాధపడుతుంది. సరిగ్గా నిద్రపోలేకపోతుంది, సరిగ్గా తినలేకపోతుంది, సరిగ్గా ఉండలేకపోతుంది. యెహోవా నా శ్రమను కూడా చూచాడు. మనం అనుకుంటాం, నేను శ్రమ పడుతున్నప్పుడు ఎవరు చూస్తారు? నేను కష్టపడుతున్నప్పుడు ఎవరు చూస్తారు? నేను పని చేసుకుంటుంటే నన్ను ఎవరు చూస్తారు? నువ్వు అనుకుంటున్నావు, నీ శ్రమని నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నీవు ద్వేషింపబడుట ఆయన చూశాడు, నీ శ్రమను కూడా ఆయన చూశాడు. శ్రమలో దాటిపోయే దేవుడు కాదు, శ్రమలో ఆదరించే దేవుడు, శ్రమలో ఓదార్చే దేవుడు, శ్రమలో హక్కులు చేసుకునే దేవుడు, శ్రమలో అవసరమైన వాటిని ఇచ్చే దేవుడు. లేయా శ్రమ పడుతుందండి. గర్భవతికి ఉండే శ్రమలో అంతా ఇంత కాదు. మీకు తెలియదు ఏముంది? పిల్లల్ని కనేటప్పుడు అసలు ఎందుకు నేను గర్భవతి అయ్యానురా అని బాధపడుతుంటారు. ఈ కడుపులో ఉన్నోడు అడ్డంగా తిరుగుతారో, నిలువుకు తిరుగుతారో, ఎడు తిరుగుతారో తెలియదు. అసలు ప్రసవం జరిగిన తర్వాత ప్రసవం టైంలో నేను బ్రతుకుతానో ఊపిరిపోతుందో తెలియదు. అంత భయంకరంగా ఉంటే, హల్లెలూయా, అంత భయంకరంగా ఉంటుందండి. లేయా శ్రమను దేవుడు చూశాడు, లేయా శ్రమను దేవుడు గమనించాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డల, మన శ్రమను కూడా దేవుడు చూసే దేవుడు, శ్రమలో ఆదరించే దేవుడు, శ్రమలో నిన్ను ఉద్ధరించే దేవుడు. శ్రమ పడుతున్నప్పుడు నువ్వు కృంగిపోతున్నావేమోనని నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరచగలిగిన దేవుడే. హల్లెలూయా. ఈమె జీవితంలో చూడండి, దేవుడు మరొక మాటను ఈమె జీవితంలో రాసిన మాట 33వ వచనము. ఆమె మరలా గర్భవతి అయి
కుమారుని కని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. ఎందుకు తెలుసా? ద్వేషింపబడిన సంగతి దేవుడు విన్నాడంట. హల్లెలూయా. ఆయన ఏంటంట? ఆయన చూచాడు, ఆయన శ్రమను చూచాడు, ద్వేషింపబడ్డాన్ని విన్నాడు. నిన్ను గూర్చి మాట్లాడుకునే సంగతులన్నీ దేవుడు వింటాడు. నిన్ను గూర్చి మంచి మాట్లాడుతున్నారా, చెడ్డు మాట్లాడుతున్నారా, నిన్ను గూర్చి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారా, నీ గురించి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు వింటాడు. హల్లెలూయా. నువ్వు లేని సమయంలో, నువ్వు ప్రక్కన నిలబడిన సమయంలో నీ బంధువులు, నీ అనుకున్న వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో దేవుడు వింటాడు. ఇక్కడ రాయబడిన మాట, లేయా ద్వేషింపబడిన సంగతి దేవుడు విన్నాడంట. మన జీవితంలో ప్రతి మాటను దేవుడు వింటాడు. ప్రజలు మాట్లాడుకునే ప్రతి మాటలు దేవుడు గమనిస్తాడు. వాళ్ళు మంచి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు, నీ గురించి ద్వేషపూరితమైన మాట్లాడుతున్నారు, నీ గురించి అసహ్యకరమైన మాట్లాడుతున్నారు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో దేవుడు వినే దేవుడు, దేవుడు చూచే దేవుడు, దేవుడు వినే దేవుడు. నీ దేవుడు ఆ కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని దేవుడు కాదు. నీ శ్రమను చూస్తాడు, ద్వేషింపబడుతున్న సంగతిని ఆయన వింటాడు. హల్లెలూయా. ఆయన వినే దేవుడు, ఆయన చూచే దేవుడు. లేయా ద్వేషింపబడుతున్న సంగతి ఆయన విని ఆమె జీవితంలో మరొక కార్యం ఇచ్చాడు, మరొక కుమారుని ఇచ్చాడు. దేవుడు ఒక్కొక్క బిడ్డనిస్తుంటే ఒక్కొక్క పేరు పెడుతుందండి. హల్లెలూయా. ఒక్కొక్క బిడ్డకు ఒక పేరు. రూబేను అంటే దేవుడు నిన్ను ద్వేషింపబడిన సంగతి చూచాడు. తర్వాత షిమ్యోను అని అంటే ఇదిగో దేవుడు నా శ్రమనే చూచాడు. అంటే ఒక్కొక్క పేరు. కొడుకు పుట్టినప్పుడల్లా ఒక పేరు పెడుతుంది, కొడుకు పుట్టినప్పుడల్లా ఒక పేరు పెడుతుంది. మూడో కొడుకు పుట్టాడు, అతని పేరు లేవి. లేవి పుట్టినప్పుడు మూడోసారి కొడుకు పుట్టాడు. పుట్టినప్పుడు అంటుంది, ఇది మొదలుకొని నా దేవుని నేను హత్తుకోవాలి. ఏం చేయాలా? హత్తుకోవాలి. నా శ్రమను చూసిన దేవుడు, నేను ద్వేషింపబడుతున్న స్థితిని చూసిన దేవుడు నా శ్రమను పోగొట్టాడు, ద్వేషింపబడుతున్న నా స్థితిని మార్చాడు. ఇది మొదలుకొని నేనేం చేయాలి తెలుసా? నా దేవుణ్ణి నేను హత్తుకొని జీవించాలి. హల్లెలూయా. నా దేవుని నేను విడిచిపెట్టకుండా బ్రతకాలి. కష్టమైన, నష్టమైన, వ్యాధైన, ఇరుకైన, ఇబ్బందైన, నా భర్త ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నా దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. హల్లెలూయా. ఈరోజు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభు అంటుండో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగా మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? బంధువులు ప్రేమిస్తారనో, రక్త సంబంధికులు ప్రేమిస్తారేమో, స్నేహితులు ప్రేమిస్తారేమో, స్నేహితురాలు ప్రేమిస్తారేమో, కన్నవారు ప్రేమిస్తారేమో, కట్టుకున్న వారు ప్రేమిస్తున్నారని మనం బ్రతకట్లేదు. వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నన్ను ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన మాత్రమే నన్ను ప్రేమిస్తాడని అనే ఒక ఆశతో, నిరీక్షణతో బ్రతుకుతున్నాం. హల్లెలూయా. నిజంగా లోకంలో ప్రేమింపబడకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒకటే నిరీక్షణ తెలుసా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా లేకపోతే మనం బతికేది లేదు. పిల్లలు ప్రేమించక, కుటుంబం ప్రేమించక, భర్త ప్రేమించక, భార్య ప్రేమించక, సమాజం ప్రేమించుకుంటే ఎందుకు నేను బ్రతకటం అని నిర్ణయం తీసుకొని చావుకు వెళ్తున్నారు. ఈరోజు చావు దగ్గర కూడా ఆగిపోవడం తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట విని చాలామంది బ్రతికిన వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు రాయబడిన వాళ్ళ సాక్షి జీవితం ఏంటో తెలుసా? గొప్ప దైవజనుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారని, ఆయన సాక్ష్యంలో చిన్నతనంలోనే భక్తి గల కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు భక్తి పరులే, కానీ చదువుకుంటున్న సమయంలో ఈయనకి డ్రగ్స్ అలవాటు అయిపోయి, మత్తు పదార్థాలు అలవాటు అయిపోయి, తాగుడు అలవాటు అయిపోయింది, సిగరెట్ అలవాటు అయిపోయింది, మందు అలవాటు అయిపోయింది. ఏం చేయటం ఏంటో తెలుసా? పొద్దున కాలేజీకి పోవటం, సాయంత్రం పబ్బుల్లోకి వెళ్ళి డ్యాన్స్ వేయటం. డ్యాన్స్ వేస్తే డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఈయన జీవితాన్ని పోషించుకునేవాడు. ఈయన ఎవరో తెలుసా? మీకు అందరికీ సినిమా యాక్టర్ శ్రీహరి గారు తెలుసుగా.
శ్రీహరి గారి భార్య ఈయన కలిసి క్లబ్బులో డ్యాన్స్ వేసేదంట, ఏలూరు క్లబ్బులో. శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి అంటారు. ఆ డిస్కో శాంతి ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కలిసి డ్యాన్స్ వేసేది. అప్పుడు సుమారుగా 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం, దేవుణ్ణి తెలుసుకోక ముందు. ఇప్పుడు ఏం చేశారు? బాగా విచ్చలవిడితనాలను అలవాటు పడిపోయాడు. ఇలా బానిసగా మారిపోయేవాడు. తల్లిదండ్రులు ప్రేమించట్లా, కాలేజీకి వెళితే స్నేహితులు ప్రేమించట్లేదు, బంధువులు ప్రేమించట్లేదు. ఇక ఫిక్స్ అయిపోయాడు, నేను బ్రతకటం. ఇలాంటివన్నీ ఎవరు ప్రేమిస్తారు? ఇన్ని వ్యసనాలున్నాయి, తాగుబోతోని, తిరిగిపోతోని, మందు తాగుతా, సిగరెట్లు తాగుతా, రకరకాలైన పాలు పదార్థాలు తిని నన్ను ఎవరు ప్రేమిస్తారు? ఎవరో ప్రేమించట్లేదు. కాబట్టి ఇక నేనేం చేయకూడదు, బ్రతకూడదు అని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ మన ట్రాక్ మీద నిలబడ్డాడు. ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ కింద పడదామని. ఏ ట్రైన్ వస్తే, ఇది సాక్ష్యం, యథార్థమైన సాక్ష్యం, ఆయన చెప్పిన సాక్ష్యమే. ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ కింద నేను పడాలి, ఆ ట్రైన్ నా ప్రాణాలు తీసుకోవాలని నిలబడ్డాడు. నిలబడిన సమయంలో తన స్నేహితుడు ఎదురొస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు ఎదురొస్తున్నారు? స్నేహితుడు ఎదురొస్తున్నాడు. ఏంట్రా, ఏమైందిరా అడ్వర్స్, ఏంట్రా ఎక్కడ నిలబడ్డావు, ఏంట్రా? రే, తల్లిదండ్రులు ప్రేమించట్లేదురా, బంధువులు ప్రేమించట్లేదురా, కాలేజీకి వెళ్తే అక్కడ నాకు ప్రేమ దొరకట్లేదురా, ఇక నేను బ్రతకడం ఎందుకురా, ప్రేమ దొరకకుండా నా జీవితం ఇంకెందుకురా, ఎవరు ప్రేమించట్లేదు. ఎవరైనా ప్రేమిస్తే నాన్న ప్రేమించకపోతే అమ్మ ప్రేమించిద్దేమోనని, వీళ్ళు ఎవరు ప్రేమించకపోతే కుటుంబ సభ్యులు ప్రేమిస్తారని బ్రతకొచ్చు. ఎవరు నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? అప్పుడు అన్నాడు, అరే ఎవరిని ప్రేమించట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ తల్లి ప్రేమించట్లేదు, ఓకే, నీ తండ్రి ప్రేమించట్లేదు, బంధువులు ప్రేమించట్లేదు అనుకుంటున్నావు, ఇంకెవ్వరూ నిన్ను ప్రేమించేవారు లేరనుకుంటున్నావు కదా. కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు తెలుసా అన్నాడు. నన్ను ఇటువంటి వ్యక్తిని ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఎవరంటే నీ కోసం మరణించి, నీ కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టి నీ కోసం మరలా రాబోతున్నాడు యేసు ప్రభు, నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. హల్లెలూయా. ఎవరున్నారంట? యేసయ్యనురా నీ కోసం, నువ్వెందుకురా రావటం? నిన్ను ప్రేమించే యేసు ప్రభు ఉన్నాడు. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు రా అని చెప్పాడు. చావాలనుకున్న ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేశాడు. ఆ రోజు నుండి నన్ను ప్రేమించే యేసయ్య కోసం బ్రతకాలనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలోనే ఆయన తెలియని క్రైస్తవులు లేడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారంటే యేసయ్య తెలియని వాళ్ళు ఎవరున్నారా? ఎవరు లేరు. అంత గొప్ప దైవజనుడు ఆయన, అంత గొప్ప వ్యక్తి ఆయన. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో, నిన్ను ప్రేమించే వాళ్ళు లేకపోయినా నువ్వు బ్రతకడానికి ఒక ఆధారం ఏంటి తెలుసా? నన్ను ప్రేమించే దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ బంధువులు నిన్ను ప్రేమించట్లేదు, నీ కొడుకు, నీ బిడ్డలో, నీ కోడల్లో, నీ మనవల్లో, మనవరాళ్ళు నిన్ను ఎవరో ప్రేమించట్లేదని నువ్వు నిర్ణయాలు తీసుకోమాకు. ఆ నిర్ణయం చెడు నిర్ణయం తీసుకోవద్దు. ఇక నాకు చావే ఇక అంతిమం అనుకోమాకు. నిన్ను ప్రేమించే ఏకైక వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఇక నువ్వు బ్రతకొచ్చు, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వచ్చు. హల్లెలూయా. చూసారా, ఈ రోజు నుండి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? నన్ను ప్రేమించే భర్త నాకు లేకపోయినా డిసైడ్ అయిపోయింది, నన్ను ప్రేమించి, నన్ను ఈరోజు నా శ్రమను చూచి, నా ద్వేషింపబడుతున్న సంగతిని చూచి ఈరోజు దేవుడు నాకు 3 బిడ్డలు ఇచ్చాడు. ఇక నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన హత్తుకొని జీవించాలి. నా పరిస్థితిని మార్చిన దేవుడు, నా స్థితిని మార్చిన దేవుడు, తృణీకరింపబడిన నా జీవితాన్ని మార్చిన దేవుడు. ఇక నేను ఈ రోజు నుండి ఆయన్నే హత్తుకొని బ్రతకాలని ఒక నిర్ణయంలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఎటువంటి జీవితాన్ని దేవుడు ఎలా మార్చిండో చూడండి. మరలా గర్భవతి అయిందండి. మరలా గర్భవతి అయితే దేవుడు ఏ పేరు పెట్టింది చూడండి. 35వ వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి దేవుణ్ణి స్తుతించెదననుకుని యోధా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమె కానుపు ఉడిగెను. హల్లెలూయా. 4వ కొడుకు. ఫస్ట్ రూబేను, షిమ్యోను, లేవి, ఇప్పుడు ఇతని పేరు యోధా. 4వ కొడుకు పుట్టాడు. ఇతనికి ఏం పేరు పెట్టింది తెలుసా? ఇది మొదలుకొని ఇక నేను దేవుణ్ణే స్తుతించాలి. ఇందాక 3వ కొడుకు పుట్టినప్పుడు ఏమనుకుంది? నేను ఆయన్నే హత్తుకోవాలి,
నాలుగో కొడుకు పుట్టినప్పుడు ఇక నేను దేనిని స్తుతించకూడదు, దేనిని ఆరాధించకూడదు, దేనికి నేను మొక్కకూడదు, నేను దేవుణ్ణి హత్తుకోవాలి, నిత్యము ఆయననే నేను స్తుతించాలి. స్తుతి నా జీవితం ఆయనకే. స్తుతించాలి. ఎలా స్తుతించాలనుకుంది? ద్వేషింపబడుతున్న నా జీవితాన్ని స్తుతించే స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రేమ లేని నా జీవితాన్ని ఆయన హత్తుకునేటట్టు చేశాడు దేవుడు. స్తుతించాలనుకుంది. ఆ జీవితంలో జరిగిన కార్యాలన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి ఎప్పుడు వచ్చి తెలుసా? మన నోటి నుండి. స్తుతి మన నోటి నుండి ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుడు చేసిన కార్యాలు గుర్తుంటే నీకు స్తుతి నీ నోటిలో నుంచి వస్తుంది. హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి ఎదురుపడుతుంది అనుకో, ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి చేసిన సహాయం నీకు గుర్తొస్తే ఆ వ్యక్తిని పొగుడుతూ, అగో పలానా రోజు ఆ అక్క నాకు 5,000 రూపాయలు ఇవ్వడాన్ని బట్టి నా కొడుకుని నేను హాస్పిటల్లో జాయిన్ చేసి నేను బ్రతికించుకున్నాను. ఈరోజు నా కొడుకు బ్రతికున్నాడంటే కారణం ఆకిచ్చిన 5,000 మళ్ళీ ఇచ్చేసిన తిరిగి కాదనట్లే. కానీ ఆమె చూసినప్పుడల్లా ఆమెను పొగడాలనిపిస్తుంది. 10 మందిలో ఉన్నప్పుడు ఇగో ఈ అక్క ఒక రోజు నాకు 3,000 ఇచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నామంటే, నేను వెళ్ళి చూయించుకొని వచ్చి ఈరోజు ఆరోగ్యంతో ఉన్నానంటే ఒకరోజు ఈ అక్క ఇచ్చిన 3,000. నువ్వు పొలంలో చెబుతూ, ఇంట్లో పిల్లలకు చెబుతూ, ఎక్కడికి వెళ్ళినా చెబుతూ అక్క గురించి. ఎందుకంటే ఆమె చేసిన మేర నీ మనసులో ఉంది, దాన్ని నువ్వు మర్చిపోలేవు నువ్వు చచ్చేంత వరకు. హల్లెలూయా. ఎప్పుడు స్తుతి నీ నోట్లో ఉండదంటే దేవుడు చేసిన మేలును నీ జ్ఞాపకం ఉంటే ఆయనను స్తుతించగలుగుతావు. ఆయన స్తుతించే మనస్సు నీకు ఉంటుంది. నీకు దేవుడు చేసిన మేలులు నీలో గుర్తు లేకపోతే స్తుతించడం అంటే ఏంటో తెలుసా? కుటుంబాన్ని ఇచ్చావయ్యా, బిడ్డలు ఇచ్చావయ్యా, మనవళ్ళు ఇచ్చావయ్యా, మనవరాళ్ళు ఇచ్చావయ్యా, ఇల్లుని ఇచ్చావయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చా, స్తుతించడమే. అందుకే ఒక దైవజనుడు పాట రాశాడు, మంచి పాట రాశాడు. ఇన్నిచ్చావు, నేనేం చేశాను, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఆయన. ఇల్లునిచ్చావయ్యా, ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, పోషింపదే అన్నిచ్చావు. ఎందుకు ఆ పాట రాసింది తెలుసా? ఇచ్చినది దేవుడు కాబట్టి, ఇచ్చిన దేవుడిని గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఆ గుర్తుపెట్టుకున్న మాటలన్నీ రాశాడు. హల్లెలూయా. మనకు అది గుర్తుంటే నీ నోటిలో స్తుతి ఉంటుంది. గుర్తు లేకపోతే దేవుణ్ణి ఎక్కడ కనపరచు. స్తుతించడం అంటే వాక్యం ప్రకటించడం అంటే ఇదేనండి, సువార్త చెప్పడం అంటే ఇదేనండి, 10 మందిలో సాక్షిగా నిలబడటం అంటే దేవుడు చేసిన మేలును 10 మందిలో చెప్పడమే స్తుతించడం. ఆ స్తుతి 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 ఇది కాదు స్తుతి. స్తుతి అంటే ఇది కాదు. దేవుడు చేసిన మేలులన్నిటినీ నీ హృదయంలో తలపోసుకొని జ్ఞాపకం చేసుకొని నలుగురు కనబడ్డప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఈరోజు భలే ఈ స్థితిలో ఉన్నవి ఎక్కండి, ఈ స్థితిలో నేను నా శక్తి నా సామర్థ్యం కాదు, దేవుడు ఈ స్థితిలో నన్ను ఉంచాడు, ఈ స్థాయి దేవుడు ఇచ్చిందే. ఇదిగో నీకు తెలుసు కదా, ఒక రోజు ఇది నా బ్రతుకు, ఇది నా కుటుంబం ఇలా మార్చాడు, ఇది నేను తినేది ఈరోజు ఇలా అంటే నువ్వు చెప్పే దాంట్లో దేవుడిని స్తుతించడం ఉంటుంది. హల్లెలూయా. ఆ నువ్వేదో బైబిల్ తిరిగేసి రిఫరెన్స్లో మాట్లాడడం కాదు స్తుతించడం అంటే. ఏమనుకుంటుంది, ఇది మొదలుకొని ఇక నేను దేవుని స్తుతించాలి. ఎందుకని? నా శ్రమను చూశాడు దేవుడు, నా కొడుకునిచ్చాడు, భర్త నన్ను ప్రేమించకపోయినా దేవుడు నాకు బిడ్డలనిచ్చాడు, ఇది మొదలుకొని నేను స్తుతించాలి. నా శ్రమని, ద్వేషింపబడుతున్న సంగతిని, ఆ మాటలు విని ఈరోజు నా స్థితిని అంతా దేవుడు మార్చేసి దేవుణ్ణి హత్తుకునేటట్టు చేశాడు. ఆయనకి మొదలుకొని నేను స్తుతించాలని 4వ కొడుకు పేరు పెట్టింది. అక్కడితో ఆమె కానుపు ఊడిగిపోయింది. అంటే ఇక పిల్లలు పుట్టే పరిస్థితి లేదు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి ఏమదే? జబ్బు కళ్ళు కలిగింది. ఎలాంటి స్థితి ఏమదే? భర్త ప్రేమకు దూరం అయిపోయింది. ఎలాంటి స్థితి ఏమదే? ద్వేషింపబడుతుంది. ఎలాంటి స్థితి ఏమదే? శ్రమ పడుతుంది. ఎలాంటి స్థితి ఏమదంటే సొంత చెల్లె అసూయ పడుతుంది ఏమని. అటువంటి స్థితి నుండి దేవుడు ఎలా మార్చాడో చూడండి. బిడ్డల్ని ఇస్తున్నప్పుడల్లా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ పేర్లు పెడతాం. దేవుడు నా శ్రమను చూచాడు, దేవుడు నా సంగతిని విన్నాడు, నేను ద్వేషింపబడుతున్న స్థితిని గమనించాడు, నేను ఆయన హత్తుకోవాలి, ఆయనను స్తుతించాలి.
హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితిని మార్చే దేవుడు. ఇంతటితో అయిపోయింది అనుకున్నారా లేయా జీవితం? లేయా కాలు ఉడిగిన తర్వాత కూడా 2 పిల్లలను దేవుడు ఆపిచ్చాడు. హల్లెలూయా. 6 కన్నదండి. ఎంతమందిని కన్నది యేసయ్య? 6. చూడండి, ఇంకా ఈ 2 మాటలు చూపించేసి నేను ముగించేస్తాను. 30 అధ్యాయము 17వ వచనం. 30. దేవుడు లేయా మనని వినిన గనుక ఆమె గర్భవతి, కుమారుడు యాకోబునకు 5వ కుమారుని కనిను. నేను నా పెనిమిటిని నా దాసినిచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం దయచేసి అనుకుని అతనికి ఇస్సాకారు పేరు పెట్టినబ్బా. దేవుడు నాకు ప్రతిఫలము దయచేయాలి. ఈ కొడుకు పేరు ఏంటంటే ఇస్సాకారు అని పెట్టి, అంటే నా దేవుడు నా జీవితంలో ప్రతిఫలాలను ఇవ్వాలి. నేను స్తుతిస్తుంటా, ఆయనను ఆరాధిస్తుంటా, ఆయనను గణపరుస్తుంటా, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తుంటా. నాకేమి ఇవ్వాలి దేవుడు? ప్రతిఫలాలు ఇవ్వాలి. హల్లెలూయా. ప్రతిఫలం అంటే తెలుసా? చేసిన దానికి తిరిగి ఇవ్వడము ప్రతిఫలం. నువ్వు పనికి వెళ్తున్నావు, పనికి వెళ్తే యజమానుడు ఇచ్చేది ప్రతిఫలం. హల్లెలూయా. దేవుడు ప్రతిఫలం ఇవ్వగలడు, ఫలము ఇవ్వగలడు. దేవుడు ఏమి ఇవ్వగలడు? ప్రతిఫలం ఇవ్వగలడు, ఫలము ఇవ్వగలడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ జాంకాయలు నీకు ఇష్టం, ఇక్కడ కొబ్బరి బొండాలు నీకు ఇష్టం. కొబ్బరి బొండాలు ఎట్లా వస్తాయి? ఈ స్థలంలో మన కొబ్బరి బొండాలు కావాలి అంటే నువ్వేం చేయాలా? కొబ్బరి బొండాలు ఇక్కడ ఒకటి వేయాలి. ఒక ఫలాన్ని ఇక్కడ మనం వేస్తే ఆ ఫలము నుండి మనకి చెట్టు వచ్చి చెట్టు నుండి ప్రతిఫలాలు మనకు వస్తాయి. నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు తోటలో కష్టపడితే నీ కష్టానికి ప్రతిఫలంగా యజమానుడు కూలిస్తాడు. హల్లెలూయా. దేవుడు కూడా నువ్వు చేస్తున్న దానికి ప్రతిఫలం ఇస్తాడు. నీ భక్తికి ఇస్తాడు ప్రతిఫలం, నీ ప్రార్థనకి ఇస్తాడు ప్రతిఫలం, ప్రభు సన్నిధిలో నీవు ఇచ్చేదానికి మరలా తిరిగి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఎలా ఇస్తాడు తెలుసా? నువ్వు రూపాయి ఇస్తే 30 ఇస్తాడు, నువ్వు రూపాయి ఇస్తే 60 ఇస్తాడు, రూపాయి ఇస్తే 100 ఇస్తాడు, 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఇస్తాడు దేవుడు. ఆయన వడ్డీ చూడండి, రూపాయికి 30, రూపాయికి 60, రూపాయికి 100. ఎవరైనా ఇస్తారంట? చక్ర వడ్డీ కంటే ఇది ఎక్కువ వడ్డీ. నువ్వు 100 ఇచ్చిన వాడికి దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. నువ్వు 500 ఇస్తే అంతకంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు అండి. ఈయన ఏమంటుంది తెలుసా? దేవుడు నాకు ప్రతిఫలములను దయచేయను అనుకొని నేను చేస్తున్న దానికి దేవుడు నాకు ఇవ్వాలి. నువ్వు చేస్తున్న దానికి దేవుడు నీకు ఇవ్వాలంటే అసలు ఏం చేస్తున్నావు నువ్వు గమనించుకో. నీకు ఏ ప్రతిఫలాలు నువ్వు పొందట్లేదంటే నువ్వేం చెయ్యట్లేదని అంది. నువ్వు ఏ ప్రతిఫలాలు దేవుని నుండి నువ్వు అనుభవించట్లేదంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏమీ చేయట్లేదు కాబట్టే దేవుడు ఏ ప్రతిఫలాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, మీరు పొలానికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, ఆటో ఎక్కారు, సాయంత్రం అయింది, మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఏం చేశారు మరి? పొద్దునే ఆటో ఎక్కిపోయిన వాళ్ళు చెట్టు కింద బండారు. సాయంత్రం ఆయన దగ్గర పోయి ఆటో ఎక్కి వచ్చాను, మరలా ఆటో ఎక్కి వెళ్ళిపోతాను, డబ్బులు ఎత్తమంటే ఏమంటాడు యేసయ్య? ముందు నువ్వు బయటికి నడువు అంటాడు. ఎందుకని? నేను ఆటో ఎక్కొచ్చానండి, మరలా ఆటో ఎక్కిపోతాను. ఆటో ఎక్కొచ్చిన దాన్ని ఏం చేయాలా? ఈ తోటలో పని చేయాలా? పని చేయకుండా నువ్వేం చేసినావు? పండుకున్నావు. మరి నీకు ఏం ప్రతిఫలం ఇస్తాడో? ఏమి ఇయ్యడో యజమాని? దేవుడు కూడా అంతే. ప్రభు సన్నిధిలో ఆయన పరిచర్యలో ఏదో ఒక పనిలో పాలిభాగస్తురాలమై ఉండాలి. ప్రార్థనలోను, గుప్పెళ్ళ విప్పడములోను, ఉపవాసం ఉండడములోను, పరిచర్య నువ్వు ముందుండాలి. అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. యజమానుడికి నేను వచ్చాను, కళ్ళు మూసుకున్నాను, పాడాను, ఇంటికి వెళ్ళిపోయానంటే ఏముండదు. వచ్చిపోయేదానికి ఏముండదు. నువ్వు ఏం చేసినావు అంటే ఆటో ఎక్కిపోయినావు, ఆటో ఎక్కి వచ్చినావు, ఆడ తోటలో ఏం చేయాలా? పని చేయాల. ఆయన అంటాడు నువ్వు ఏ పని చేయలేదు కాదు కాబట్టి నేను నీకేమీ ఇవ్వను, నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటాడు. దేవుడు కూడా అంతే. ఆయన మందిరానికి వస్తే ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడాలి.
ఏదో ఒక పనిలో నువ్వు పాలిభాగస్తులు ఉండడానికి ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వకుండా మానడం. ప్రతిఫలము దేవుడు నీకు దయచేయాలంటే నువ్వు పరిచర్యలో పాలిభాగస్తుడివై ఉండాలి, పాలిభాగస్తురాలవై నువ్వు ఉండాలి. అప్పుడు దేవుణ్ణి నువ్వు అడగడు. లేదు నేను మందిరానికి వస్తాను, నాకేం చేయట్లేదు. మందిరానికి వచ్చే వాళ్ళకి ఎవరు చేయరు. బడికి వస్తాను, నాకు చదువు రాలి. నువ్వు బడికి వస్తానో కానీ బడిలో సాగి చెప్పిన వినట్లేదే. బడి పక్కన శుభ్రంగా పెట్టింది తింటున్నావు, గుర్రు నిద్రపోతున్నావు. వాడికి ఏమవుతుంది చదువు? మనం అంతే వస్తున్నాం, అయ్యగారు ఎందుకు గొంతు దించుకొని 10 మాటలు చెబుతాడు, 1 గంట ఏం లేదు ఎరగదీసి ఇంటికి వెళ్ళిపోతారు. మనం హాయిగా తిని చెప్పినవన్నీ మర్చిపోయి ఇక మనది నెక్స్ట్ మన మనసు చెప్పినట్టు మనం బ్రతుకుతాం. దానివల్ల ప్రతిఫలాలు మనం పొందలేము. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో మనం జీవిస్తే ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల చివరి రోజుల్లో ఉన్నాం. దేవుడు 11 నెలల్లో నీకు ప్రతిఫలాలు ఇవ్వాలి. ప్రతి నెల ఒక ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు ఈ దినము నుండి ఒక నిర్ణయం తీసుకో. నేను పరిచర్యలో ఇది చేయాలి, పరిచర్యకి ఇది ఇవ్వాలి, పరిచర్యలో నేను పాలిభాగస్తుడే నిలవాలి అని ఒక తీర్మానానికి రా. 11 నెలలు నువ్వు ప్రతిఫలాలను చూడగలవు. హల్లెలూయా. ప్రతిఫలం అంటే నువ్వు చేసిన దానికి తిరిగి పొందుకోవడమే ప్రతిఫలం. హల్లెలూయా. నువ్వు చేసిన దానికి, చేయని దానికి దేవుడు ఏమి ఇవ్వడు. దయచేసి మీరు దేవుని మాత్రం అపార్థం చేసుకోవద్దు. నువ్వు చేయకుండా ఏమీ పొందుకోలేవు. నువ్వు చేయకుండా ఏమీ ఆయన నుండి నువ్వు ఏది అనుభవించలేవు. ఏం పెడుతున్న పేరేంటో తెలుసా? కొడుక్కి దేవుడు నాకు ప్రతిఫలాలు దయచేయాలి. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. 19వ వచనం, ఆమె మరలా గర్భవతి యాకోబునికి 6వ కుమారుని కనును. అప్పుడు దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను. అబ్బబ్బబ్బబ్బా, ఏంటంట? మంచి బహుమతి. మంచి మంచి బహుమానములను దేవుడి దగ్గర నుండి పొందాలి మనం. మంచి బహుమతి, బిడ్డలనే బహుమతి, కుటుంబం అనే బహుమతి, ఆరోగ్యం అనే బహుమతి, ఆయుష్ అనే బహుమతి. బహుమతి అంటే అర్థం తెలుసా మీకు? యేసయ్య, బహుమతి అంటే ఏదో ఒక పోటీలో పాల్గొంటే వచ్చేది బహుమతి. నువ్వు ఇక్కడ ఏ పోటీలో పాల్గొనలేదు, కానీ దేవుడు ఏమన్నా తెలుసా? నేను ఒక బహుమతిని ఇవ్వాలని. నీకు పోటీల్లో పాల్గొంటే, అరే ఈ కప్ ఏంటంటే నేను రన్నింగ్ రేస్లో పాల్గొంటే నాకు స్కూల్లో ఇచ్చిన బహుమతి, ప్రైజ్ అంటారు. దేవుడు మంచి బహుమతులు నువ్వు పొందాలి. మంచి బహుమతులు నువ్వు పొందాలంటే ఇదిగో నువ్వు ప్రతిఫలము అంటే పరిచర్యలు నువ్వు పాలిభాగస్తులు అయితే ప్రతిఫలాలను ఇస్తాడు. ఆ ప్రతిఫలాలలో మంచి మంచి బహుమతులను దేవుడు నీకు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించునుగాక. మంచి బహుమతులు నీకేమి కావాలో అడుగు. మంచి మంచి వాటిని దేవుడు దయచేయగలిగిన దేవుడు ఆయన. మనం పొందుకోవడమే ఆలస్యం. ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ లేదండి. సర్వము ఆయన దగ్గరే ఉంది. సర్వ సమృద్ధి ఆయనలో ఉంది. ఆయన సమస్తము ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. చూడండి, లేయా జీవితం జబ్బు కండ్ల కలిగింది, అనారోగ్యంతో ఉన్న లేయా, భర్త ప్రేమకు దూరమైన లేయా, ద్వేషింపబడిన లేయా, శ్రమపడిన లేయా, చెల్లె అసూయపడింది లేయా మీద. ఇట్టి పరిస్థితుల్లో లేయా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూడండి. ఆమె పెట్టిన కొడుకులకు పేర్లు చూడండి. నా జీవితంలో దేవుడు నా శ్రమను చూచాడు, ద్వేషింపబడుతున్న సంగతిని విన్నాడు, దేవుడు నా స్థితిని మార్చాడు, నాకు 3 కొడుకులను ఇచ్చాడు, కాబట్టి నేను ఆయన హత్తుకోవాలి. 4వ కొడుకు పుట్టిన కొడుకుకి పెట్టిన పేరేంటంటే ఇది మొదలుకైనా ఆయన స్తుతించాలి. అంటే ఆయన చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని స్తుతి తన నోట్లో ఉంచుకున్నది. 5వ కొడుకు పేరు పెట్టింది దేవుడు నాకు ప్రతిఫలాలు ఇవ్వాలి, నేను చేసేదానికి తిరిగి నేను దేవుని దగ్గర నుండి పొందాలి, పొందుకునే వాటిలో మంచి మంచి బహుమానములు దేవుడు అనుగ్రహించాలని 6 బిడ్డలను కన్నది. మరి ద్వేషించింది కదా చెల్లి, లింగులింగుని 2 కన్నది. రాహేలు కోసం 14 సంవత్సరాల జీతం చేసిండు యాకోబు గారు. లేయా కోసం 1 గంట కూడా చేయలేదు. కానీ దేవుడు చూడు, తృణీకరింపబడిన ఏవను, ద్వేషింపబడిన ఏవను స్థితి మార్చి, ఆ యాకోబు ఎంతమంది నీకంటే నాకు 12 మంది అండి, 12 మందిలో లేయాకే 6.
రాహేలుకి ఇద్దరు, ఇంకా దాసులకి ఇద్దరిద్దరు, లేయాకి ఇంకొకళ్ళ కూతురు కూడా పుట్టిద్ది, ఆ పేరు దేనా. మొత్తం 7గురిని గంటది, ముచ్చటంగా సంపూర్ణంగా 7గురిని. వారానికి ఒకళ్ళు అన్నట్టు యేసయ్య 7గురిని గన్నది. దేవుడు చూడు స్థితిని ఎలా మార్చాడు. మన స్థితిని మార్చాడా? మన బ్రతుకును మార్చాడా? తృణీకరింపబడుతున్న నిన్ను చూడ్డా? లేయా జీవితం ఎలాంటిదో తెలుసండి. లేయాని ఎక్కడ పాతి పెట్టాడంటే, ఈ మాట చదువుకుందాం, నేను ముగించేస్తున్నా. 49 అధ్యాయం చూడండి, ఆదికాండము 49 అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను. అక్కడనే వారు అబ్రహాము అతని భార్య అయిన శారాను పాతి పెట్టిరి, అక్కడనే ఇస్సాకు అతని భార్య అయిన రిబ్కాను పాతి పెట్టిరి, అక్కడనే నేను లేయాను పాతి పెట్టి తిని. హల్లెలూయా. యాకోబు చెబుతుండు కొడుకులకి ఏమన్నా తెలుసా, ఇదిగో నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఎక్కడ పాతి పెట్టాలంటే, నా నాన్న ఎక్కడ పాతి పెట్టబడ్డాడంటే ఇస్సాకు, అబ్రహాము మా తాతగారు ఒక పొలాన్ని కొన్నాడు శ్మశానం కొరకు. ఆ శ్మశానములు స్వాస్థ్యంగా అక్కడే బంధువులందరినీ పాతి పెట్టారు. లేయాని కూడా అక్కడే పాతి పెట్టాను, నేను చనిపోయిన తర్వాత నన్ను కూడా అక్కడే పాతి పెట్టండి. రాహేలు ఎక్కడ పాతి పెట్టారో తెలుసా? రోడ్డు పక్కన పాతి పెట్టిండు. బాగా ప్రేమించిన రాహేల్ని రోడ్డు పక్కన పాతి పెట్టిండు. కానీ లేయాని దేవుడు విడిచిపెట్టలే. స్వాస్థ్యమైన శ్మశాన వాటికలో, శ్మశాన భూమిలో లేయాని దేవుడు పాతి పెట్టేటట్టు చేశాడు. హల్లెలూయా. రాహేలు రోడ్డు మార్గంలో పోతుంటే ఇంకో కొడుకుని కంటది, కొడుకుని కనేటప్పుడు చచ్చిపోద్ది. 7గురిని కానీ వాళ్ళ జీవితాల్లో చూసిందేమో లేయా, కానీ రాహేలు సోల్లా ఒక కొడుకుని కన్నది, ముద్దుగా వాళ్ళు చూసింది. రెండో వాడిని కనేపటప్పుడే చచ్చిపోద్ది. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ద్వేషింపబడిన 7గురిని కానీ పెంచి పోషించి వాళ్ళకి పెళ్లిని చేసి ముసలదన్నవందు చచ్చిపోయింది లేయా. చచ్చిపోయిన ఏమనే పితరులు ఉండే శ్మశానములో స్వాస్థ్యంగా అబ్రహాము 400 వెండి వరహాలు ఇచ్చి ఆ పొలాన్ని కొంటాడు, శ్మశానం కొరకు కొంటాడు. అక్కడే మమ్మల్ని పాతి పెట్టాలని ఒక నిర్ణయం తీర్మానం తీసుకుంటే అక్కడే ఈ లేయాని కూడా అక్కడే పాతి పెడతాడు యాకోబు. మరి బాగా ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు చేసి ప్రేమించాల్సిన ఈ మొదటి భార్యను వదిలేసి ఏమని ఎక్కువ ప్రేమిస్తే ఏమో కొడుకు ఒకడు పెద్దోడైండు, రెండోని గనేసరికి కంటున్నప్పుడే చచ్చిపోద్ది. హల్లెలూయా. చూస్తున్నారా? లేయా ఎక్కడ పాతి పెట్టింది తెలుసా? స్వాస్థ్యంగా కొనబడిన శ్మశాన భూమిలో యాకోబు పాతి పెట్టాడు. రాహేల్ని మాత్రం మార్గ మధ్యలోనే పాతి పెట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేయా జీవితం ఎలా మార్చబడిందో చూడండి. ఈమె గురించి రూతు గ్రంథములో రాయబడిన మాట 4వ అధ్యాయము 11వ వచనం. అందుకు పొరద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలు మేము సాక్షులము, యెహోవా ఇంటికి వచ్చిన స్త్రీని ఇశ్రాయేలు వంశములు వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదిగా లేయాను పోలినదిగా చేయునుగాక. హల్లెలూయా. ఎలాగో తెలుసా లేయా జీవితం మార్చబడ్డది? ఏమైనా జ్ఞాపకం చేసుకునేటట్టు దేవుడు చేశాడు. ఎవరిని? లేయాని. అమ్మాయి నీకు ఎలాంటి పిల్లలు పుట్టాలో తెలుసా? ఇగో లేయాని పుట్టినట్టు పుట్టాల. అట్లా అంటారు కదా, మా అమ్మమ్మకు పుట్టారు 10 మంది, మా అమ్మమ్మలాగా నువ్వు పిల్లలు కనాలంటారు. 10 మంది కన్నా 10 మందికి సుఖమైన కానుకలే అట్ట నువ్వు కనాలంటారు. ఈ లేయాని కూడా 7గురిని కనది. ఈ లేయాని బట్టి గర్భవతులైన బిడ్డలందరినీ కూడా దీవిస్తున్నారు. లేయాలా గనమ్మ నువ్వు, నా ఇంటిని వర్ధిల్ల చేయాలి. లేయా వర్ధిల్ల చేసింది. లేయా ఒక సాక్ష్యము. అంటే లేయా జీవితం దేవుడు ఎలా మార్చాడు తెలుసా? ఎవరు గర్భవతి అయినా ఆ లేయాలాగా నువ్వు ఆశీర్వదింపబడాలనుకున్నారు. స్త్రీలలో ఘనత పొందుకునేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. స్త్రీలు ఘనపరిచే విధంగా లేయా జీవితాన్ని దేవుడు మార్చాడు. పిల్లలు లేకపోతే పలానా ఆమెలాగా, ఆమెకు లేరు,
ఆమెలాగా అంటారా? పిల్లలు లేని వ్యక్తిని బట్టి పిల్లలున్న కనబోయే ఆ గర్భవతి అయిన అమ్మాయిని దీవిస్తారా? దీవించరు. హల్లెలూయా. దీవించరండి. మన దగ్గర లేదు కానీ వేరే దేశంలో కొన్ని కొన్ని ఆచారాలు ఎలా ఉంటుంది తెలుసా? గర్భవతి అయిందనుకో ఒక స్త్రీ ఏం వెళ్ళి ఆ ఇంట్లో ముసలావ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని వస్తారు. ఏం చేద్దాం తెలుసా? పిల్ల పాపలతో సుఖ ఎందుకు ఆ మనవరాలు కాబట్టి నేను పిల్లగని పెద్ద చేసి పెంచి పోషించి అందులో నుండి నా కొడుకు కూతురువో ఎవరువో మొత్తానికి నువ్వు పిల్ల పాపలతో నాకంటే మంచిగా పిల్లలు కావాలని దీవించింది. ఇప్పుడు లేదు. డెలివరీ పోయేటప్పుడు ఎవరైనా కాన్పుకు పోయేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు అవన్నీ ఇక్కడ లేయా జీవితం ఏంటో తెలుసా? ఒక మంచి సాక్ష్యం. స్త్రీలే గణపరిచేటట్టు ఆ ఊరోళ్ళందరూ అంటున్నారు, పురద్వారం ఉన్న ప్రజలందరూ ఏమన్నా తెలుసా? మాలా కాదు పిల్లలు కనేది, లేయలాగా నువ్వు పిల్లలు కనాలి, నువ్వు ఇంటికి వచ్చి నువ్వు గొడ్రాయిగా ఉండమాకమ్మా. పెళ్ళైన అమ్మాయిని రూతుని ఏమన్నా తెలుసా? నువ్వు లేయాలాగా పిల్లలు కానీ ఇగో బోయాజు కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలి నువ్వు. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప దేవుడు! ఎటువంటి జీవితంగా మార్చిండు. మన జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడు. ఈ గ్రామములో, ఈ సమాజములో నీ పేరును బట్టి పిల్లల్ని దీవించాలి, నీ పేరును బట్టి పిల్లల్ని ఆశీర్వదించాలి. మేము ఎప్పుడు ఒక మాట చెప్పుకుంటాం, ఈ స్థితిలో మేము ఉన్నామంటే చెప్పండి మా అమ్మమ్మ అని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఇట్టి స్థితిలో మేము ఉన్నామంటే మా అమ్మమ్మని మేము చెప్పుకుంటాం. మేము అమ్మమ్మని ఎప్పుడు పిల్లలం, మా అమ్మనే పిలిచేది. నేనైనా మా తమ్ముడైనా మా అక్కైనా మాకు అమ్మమ్మని ఎప్పుడు రాలే. మేము అమ్మనే పిలిచేది, అమ్మ అని పిలిచేది. అంతటి ప్రేమ చూపించి, అంతటి ప్రేమ, అంతగా మమ్మల్ని ఇష్టపడేది. ఆమెను బట్టే మేము దీవించబడ్డాం, ఆమెను బట్టే మేము ఆశీర్వదించబడ్డాం. అలాగా అంటున్నారు, లేయావలే దీవించబడాలి, లేయావలే ఆశీర్వదించబడాలి, లేయావలే పిల్లలు కనాలి, లేయావలే కుటుంబాన్ని వృద్ధి చేయాలి, లేయావలే. ఊరోళ్ళందరూ అంటున్నారు. ఈరోజు అట్టి సాక్ష్యం నువ్వు పొందాలి. ఆ తల్లిలాగా నువ్వు ఆశీర్వదించబడాలి. ఈ తల్లిలాగా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ కుటుంబం, నీ జీవితం, నీ యొక్క పరిస్థితులు, నీ బిడ్డల వాళ్ళ బ్రతుకులు అన్నీ మార్చబడాలి. అప్పుడు నిన్ను బట్టి సాక్ష్యం చెబుతారు. ఇదిగో ఆ అక్క చూడు, అక్కలాగా కుటుంబాన్ని మార్చుకుంది, కుటుంబం వర్ధిల్లింది. ఆ అక్క దేవుని నమ్ముకుంది, దేవుడు కుటుంబాన్ని మార్చాడు. అక్కలాగా వాళ్ళ బిడ్డల్లాగా మీ బిడ్డలు ఉండాలా, వాళ్ళ బిడ్డల్లాగా మీ బిడ్డలు చదువుకోవాలి, వాళ్ళ బిడ్డల్లాగా మీ బిడ్డలు అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళ బిడ్డల్లాగా ఉద్యోగం అని నీ పేరు ప్రజలు ఉచ్చరించాలి, నీ పేరు ప్రజల నోటిలో పలకాలి. అలాగ దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. మనము లోకములో వెర్రివారమైన, లోకములో బలహీనులమైన, లోకములో తృణీకరింపబడిన వారమైన వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, వారిని బలవంతులుగా చేశాడు, వారిని ఎంపిక చేశాడు. వారి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, వారిని గొప్పవారిగా మలచాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీకు ఆయుష్నిచ్చాడు, నీ కొరకు నా కొరకు మరణించాడు, నీ దరిద్రతనంతా కొట్టివేసి నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఇట్టి స్థితిలో మనం ఉన్నామంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ సమాజంలో ఎలాగ మనం బ్రతుకుతున్నామంటే ఆయనే ఆధారం, ఆయనే కారణం. నీ బ్రతుకుని, నా బ్రతుకుని ఆయన మార్చాడు, ఆయన సరిదిద్దాడు, మంచి రూపులోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆయనను మనం విడవకూడదు, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రతిఫలాలు పొందుకునే పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి, దేవుని నుండి మంచి బహుమతులు పొందుకోవాలి. ఈ సమాజంలో ఒక పేరు కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. ఈ సమాజం నీ పేరును ఎత్తి వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించేటట్లు నీ జీవితాన్ని దేవుడు మలచాలి. అలా మలచాలంటే యేసు ప్రభు కొరకు నువ్వు విధి మొదలుకొని బ్రతికితే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అట్టి జీవితము దేవుడు మనకి అనుగ్రహించునుగాక.
ఆమేన్. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. చివరిగా కళ్ళు మూసుకుందామా? చెప్పబడిన మాటల కొరకు మన మధ్యలో ఉన్న సహోదరుడు యేసయ్య ప్రార్థన చేస్తాడు. లేయా జీవితాల్లో ఎన్నో సంగతులను దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో తెలియజేశాడు, మాట్లాడాడు. ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ సహోదరుడు యేసయ్య ప్రార్థన చేస్తాడు.